2000 సంవత్సరంలో మనం 13 రోజులు సమ్మె చేసి మన కేఎల్ మహేంద్ర గారు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొట్టాలి కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా అనేది 10% గుర్తించింది. సరే అది గవర్నమెంట్ ఆనాడు ఇచ్చింది కాబట్టి అది ఏ సంవత్సరమైనా గవర్నమెంట్ మళ్ళీ ఒక సంవత్సరం 1% 2% పెంచుకుంటూ పోవాలి. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక సంవత్సరం 3% పెంచారు. ఇంకా ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇంకా రోషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా 1% లేకపోతే అసలు కూడా పెంచకుండా అదే ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఇప్పటికి 33% కాడికి వచ్చినాం, సంవత్సరానికి 1-2 పెంచుకుంటాం. ఇప్పుడు దీన్ని 35% ఏంటంటున్నాం. గవర్నమెంట్కి రాశాం, మన సిఎండి గారు ఇతర దేశాలు పోయిందట, వస్తాడట. వచ్చిన తర్వాత దాని మీద పెట్టి ఈ లాభాల్లో వాటా ప్రకటించండి. ఒకప్పుడు మనం గుర్తింపులో ఉన్నప్పుడు జూన్ జూలైలలో ఇప్పించేవాడు. ఈ టీఆర్ఎస్ వచ్చినది ఏం చేసింది, ఈ జూన్ జూలై తీసేసి దాన్ని అక్టోబర్ నవంబర్ తీసుకుపోయాడు. నవంబర్ నెలలో మనకి లాభాల బోర్డు దొరికేటప్పుడు దాంతో కలిపి లాభాల వాటా కూడా పెట్టి ఒకేసారి వచ్చినట్టుగా దాన్ని చేసి ఏదో కార్మికులకు ఏదో లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినట్టు చూపించాలని చేసి అదే గవర్నమెంట్ చేసిందే వీళ్ళు కొనసాగిస్తుంది. సరే ఏదేమైనా ఈ లాభాల వాటా మీద కూడా మాట్లాడదాం, దాన్ని కూడా తీసుకోవాలి. మనకి వచ్చిన లాభాల మీద వాటా తీసుకోవాలి. అట్లనే కొన్ని పని పరిస్థితుల మీద కూడా మనం ఉండే సమస్యలు మాట్లాడాలి. ఇంకా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆనాడు చెప్పాం ఇన్కమ్ ట్యాక్స్ సమస్య. ఇన్కమ్ ట్యాక్స్ మనం ఆనాడు చెప్పింది ఏంటంటే కోల్ ఇండియాలో కార్మికులకు ఇస్తున్నారు, సింగరేణి ఆఫీసర్లు కూడా ఇస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్. ఏం ఇస్తున్నారు, అలవెన్సుల మీద. అలవెన్సుల మీద అంటే ఇన్కమ్ ట్యాక్స్ పడిందో అంత కంపెనీ తిరిగి చెల్లిస్తారు, మొత్తం మీద కాదు, అలవెన్సులు కూడా చెల్లిస్తుంది. ఆ చెల్లించేదే సింగరేణి కార్మికులకు కూడా ఇవ్వాలని పెట్టిన స్ట్రక్చర్ మీటింగ్ పెడితే మరి సిఎండి గారు అంటాడు ఆ కోల్ ఇండియాలో కార్మికులకు లాభాల వాటా ఇస్తలేం కదా వాళ్ళు, మీ దగ్గర మన దగ్గర ఇక్కడ లాభాల వాటా ఇస్తున్నాం కదా, 20 లక్షల రూపాయల పని దొరుకుతుంది కాబట్టి మేము వాళ్ళు ఇస్తే అది ఇస్తలేదు మేము ఇస్తలేము అని అంటాను. ఏమన్నా ఇది నువ్వు ఇచ్చింది కాదయ్యా, నువ్వు రాకముందు అసలు పుట్టిన అప్పుడు 20 సంవత్సరాల క్రితమే నువ్వు సింగరేణి అనేది తెలియనప్పుడే నీకు ఆనాడు మా నాయకుడు కేఎల్ మహేంద్ర గారు ఆయన సాధించినటువంటి హక్కది అప్పటి నుంచి ఇస్తున్నారు, దాన్ని ఇవ్వాల్సిందే. దాంతో పాటు మాకు మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇవ్వాల్సిందే అని చెప్పేసి పెట్టినాం. దాని మీద చర్చలు నడుస్తున్నాయి. అదొకటి ఉన్నది. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అడిగినాం. ప్రతి కార్మికుడికి 2 గుంటలు భూమి ఇవ్వండి, 20 లక్షలు 25 లక్షలు